హలో డియర్ టీచర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ 30 డేస్ టీచింగ్ టిప్స్ సిరీస్లో భాగంగా ఈ రోజు మనం డే 5లో నేర్చుకోబోతున్న టాపిక్ హౌ టు హ్యాండిల్ సపరేషన్ యాంగ్జైటీ ఆన్ ద ఫస్ట్ డే. మ్యాక్సిమం అడ్మిషన్స్ అన్నీ కూడా ప్రీ ప్రైమరీలోనే ఎక్కువగా జరుగుతాయి. ప్రీ ప్రైమరీ పిల్లల్ని హ్యాండిల్ చేయడం చాలా కష్టం. అందులోనూ ఫస్ట్ డే పిల్లల్ని దగ్గర తీసుకోవడం చాలా కష్టం. ఎందుకంటే పిల్లల్లో ఏదో ఒక తెలియని వాతావరణంలోకి వచ్చినప్పుడు తెలియని భయం, యాంగ్జైటీ అన్నది ఉంటుంది. వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర నుంచి పిల్లల్ని విడదీస్తున్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు. మరి అలాంటి టైంలో మనం కొన్ని టిప్స్ పాటించడం ద్వారా పిల్లల్ని ఈజీగా దగ్గర చేసుకోవచ్చు. ఫస్ట్లీ వాళ్ళకి వెల్కమ్ అనేది చాలా కామ్గా వాళ్ళకి నచ్చే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. దాంతో పాటుగా క్లాస్లో ఒక మంచి కామ్ వాతావరణాన్ని పిల్లలకి కల్పించాలి. దగ్గరకు తీసుకోవడం, పిల్లలతో పాటు నేను ఉన్నానని ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఉండడంతో వాళ్ళు కాస్త కంఫర్ట్గా ఫీల్ అవుతారు. తప్పకుండా మొదటి రోజు పిల్లలు చాలా వరకు ఇబ్బంది పెడతారు. అయితే కొంతమంది పిల్లలు సర్దుకోవడానికి కాస్త ఎక్కువ టైం తీసుకుంటూ ఉంటారు. అలాంటి పిల్లల కోసం ఇంటి దగ్గర నుంచి వాళ్ళకి నచ్చిన ఏదో ఒక వస్తువుని తెచ్చుకోమని చెప్పొచ్చు. ఇలా చేయడం ద్వారా వారితో పాటు ఏదో ఒక తోడు వస్తున్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతారు. దాంతో పాటుగా ఈ సపరేషన్ యాంగ్జైటీని ఫస్ట్ టీచర్గా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆ ఏజ్ పిల్లల్ని పేరెంట్స్ దగ్గర నుంచి మనం సపరేట్ చేస్తున్నట్టు వాళ్ళు చాలా ఎక్కువగా ఫీల్ అవుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి మీరున్నారు అనే ఒక కంఫర్ట్ వాతావరణాన్ని అలవాటు చేయడానికి ప్రయత్నించండి. అది కూడా మీ మాటల ద్వారానే. సో నీతో పాటు నేనున్నాను, నీ ఫ్రెండ్గా నేనున్నాను, మన ఇద్దరం కలిసి వెళ్దాం, ఇలాంటి కొన్ని మాటలు వాళ్ళకి చెప్పడం ద్వారా ఆటోమేటిక్గా పిల్లలు కాస్త కామ్ అవుతారు. అలాగే వాళ్ళు వెళ్ళేటప్పుడు మీరు వెల్కమ్కి ఎలా అయితే ఒక రొటీన్ అలవాటు చేస్తున్నారో గుడ్ బైకి కూడా ఒక రొటీన్ని అలవాటు చేయండి. అలా చేయడం ద్వారా పిల్లలు లోపలికి రావడంతో పాటు క్లాస్ నుంచి బయటికి వెళ్ళేటప్పుడు కూడా చాలా ఉత్సాహంగా మీతో హ్యాండ్ షేక్ చేయడానికి కానీ గుడ్ బై చెప్పడానికి కానీ ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఈ 30 డేస్ సిరీస్ కొత్త టీచర్స్ అందరికీ ఉపయోగపడుతున్నాయి అనుకుంటున్నాను. అలాగే మీ వాల్యుబుల్ కామెంట్స్ని పోస్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. స్టే ట్యూన్ ఫర్ డే 6.